నమస్కారం డాక్టర్ గారు, శృంగార దేవోభవకి స్వాగతం. నమస్కారం అమ్మా. భగవంతుడు మనందరికీ ఇచ్చిన ఓ గొప్ప వరం శృంగారం. ఇది తెలియని కొందరు దంపతులు, ముఖ్యంగా స్త్రీలు, భర్తతో ఏదన్నా గొడవ వచ్చినప్పుడు అలిగి అతన్ని దగ్గరికి రానివ్వకుండా ఒంటరిగా ఉంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రభావం వారి దాంపత్య జీవితం మీద పడవచ్చు. అసలు దేవుడు శృంగారమనే ఓ సృష్టి ప్రక్రియను పెట్టడానికి కారణమే భార్యాభర్తల మధ్య దూరాన్ని దగ్గర చేయడం. అంతెందుకు, ప్రపంచంలో ఓ సంస్థ సర్వే ప్రకారం నిత్యం శృంగారంలో పాల్గొనే భార్యాభర్తలే జీవితంలో ఏ గొడవలు లేకుండా సుఖంగా ఉంటున్నారట. అసలు సంసార సుఖం అంటే ఇదా? చాలా పొరపాటు చేశాను. ఇప్పటికైనా బావకు అర్థమయ్యేలా నడుచుకోవాలి. బావా ఏ అర్థం చేసుకోండి. ఇంకెలా చెప్పాలి? నీ నీడే నిన్ను చూసి గుర్తించని సమయంలో నీ బాధే నీకిక తోడులే. నీ వలపే నిన్ను వలచి ఓ జతకై చూస్తుంటే ఏ గెలుపైనా అది ఓటమే. పాటొచ్చినా చిరుకోయిలే, మాటొచ్చినా మూగపోయేలే. ఈ మనసుల విరహము ప్రళయపు వలయము, హృదయపు గ్రహణము విడిచేదెప్పటికో. ఎగిసే ఎగిసే రివున ఎగిసే తుంటరి మనసే రెక్కలు కట్టుకొని కురిసే కురిసే పూలు కురిసే నవ్వులు విరిసే ఆశలు విచ్చుకొని. ఓకే, అయినా థ్యాంక్స్ లాట్. నీ వల్ల నేను ఈ మధ్య చాలా హ్యాపీగా ఉన్నాను. యా. హే, నువ్వేంటి అప్పుడే? నీతో ఎంజాయ్ చేద్దామని. నాతో ఎంజాయ్? హే, కళ్ళేంటి ఎర్రగున్నాయి? హో, వర్క్ స్ట్రెస్సా? అవునులే, రాత్రంతా ఉల్లు దాచుకోకుండా పనిచేసావు కదా. అవును, వాడు నిన్ను బాగా సుఖ పెడుతున్నాడా? ఒక వయసులో ఉన్న అమ్మాయి కాలేజ్ ఎగ్గొట్టి బాయ్ ఫ్రెండ్తో పార్కులకి సినిమాలకి తిరుగుతుందనుకో, ఆ అమ్మాయిని లవర్ అంటారు. అదే ఒక పెళ్ళైన అమ్మాయి ఆఫీస్కి వెళ్తున్నానన్న అబద్ధం చెప్పి రాత్రంతా వాడితో వీడితో తిరుగుతుందనుకో అంటారు. అమిత్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఓ, నీకు లాంగ్వేజ్ ప్రాబ్లమా? అయితే తెలుగులో నేను నువ్వేంట్రా? ఇదా ఇదా ఇదా? అవునరా, నేను 10 మందితో పడుకుంటున్నా. నువ్వు కూడా వస్తావా? ఉందా నీకంత కెపాసిటీ? అయితే రారా, చేతకని చెమట. సంస్కారం అంటే ఏంటో తెలిసినోడిని మగాడంటారు, సంసారం చేయడం తెలిసినోడిని మొగుడంటారు. ఈ రెండు తెలియని నీకేం తెలుసురా ఆ అమ్మాయితో ఎలా మాట్లాడాలి? అవును, నేను అదే. ఇప్పుడేంటి? మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనలేదే. నువ్వే నా ప్రొఫైల్, నా స్టేటస్, నా డబ్బును చూసి నా వెంట పడ్డావు. మరి నువ్వైనా చెప్పొచ్చు కదా నేను మగాడిని కాదు అని. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు?
మా అమ్మ బాబు నిన్ను చేసుకోకపోతే చేస్తానని బెదిరిస్తే నీ మెడలో తాళి కట్టాను. నేనింతే, ఇలాగే ఉంటాను. అలా చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే ఒప్పుకోను. తీస్తా. నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవడానికి నేను గాజులు తొడుకునిలేను నీలా. రావే. చూడు, అప్పు చేసి కట్టిందైనా పర్లేదు, ఓ ఇల్లుండాలి. లోన్ తీసుకొని కొన్నా పర్లేదు, ఓ కారు ఉండాలి. అలాగే కాపురం చేయకపోయినా పర్వాలేదు, ఓ పెళ్ళాం ఉండాలి. అప్పుడే మనకి సొసైటీలో గౌరవం. అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఈ రోజు నుండి ఈ రూమే నీ కేర్ ఆఫ్ అడ్రస్. చూడు, నాకు కూడా 6 ప్యాక్ పెళ్ళాం కావాలి. 6 ప్యాక్ అంటే ఏంటో తెలుసా? నా 6 కోట్ల ఆస్తిని, 5 లక్షల శాలరీని 4 గోడల మధ్య కూర్చొని 3 పూటలు తింటూ 2 కాళ్ళు ముడుచుకొని జీవితాంతం ఒంటరిగా పడుకునే అమ్మాయి. అర్థమైందా? సిక్స్ ప్యాక్ అని అనుకున్నందుకు జీవితం నాశనం అయిపోయింది. ఏంటి రాలేదా? ఎవరో ఆమె వెళ్ళిపోయిందేమో ఆఫీస్కి. యాదవనా సార్? వీడి పని బాగుందా? ఇంట్లో తబల, టెర్రస్ మీద డోల, అది దెబ్బ. హే, ఫోన్ ఉండాలి కదా. ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? హలో సోనియా, ఏమైపోయి ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను. అమిత్ నన్ను రూమ్ లో పెట్టి లాక్ చేసేసాడు. ఏమైంది? వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడేసి నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు. ప్లీజ్ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవా. నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపో. నాకు కొంచెం టైం ఇయ్యి, నేను ఆలోచించుకుని చెప్తాను. ఓకే. హలో సోనియా, రేపు మధ్యాహ్నం 2 టికెట్స్ బుక్ చేస్తాను. మన వైజాగ్ వెళ్ళిపోదాం. థ్యాంక్ గాడ్. అవును సోనియా, మనకు సుఖం లేని చోట మాత్రం మనం ఎందుకు ఉండడం? అందుకే వైజాగ్ వెళ్ళి మనం హ్యాపీగా ఉందాం. మరి నువ్వు ఎలా వస్తున్నావు? నా గురించి ఆలోచించు. ఎలాగైనా సరే నేను తప్పించుకుని వచ్చేస్తాను. ఓకే సోనియా, బాయ్. ఏంటల్డు, ఎక్కడికి ప్రయాణం? అది ఆఫీస్ పని మీద అఫీషియల్ టూర్కి వెళ్తున్నాను అంకుల్. ఓహో, ఏ ఊరు? వైజాగ్. కాదు కాదు, తిరుపతి అంకుల్. ఓకే ఓకే, హ్యాపీ జర్నీ. సరే బావా, ఏంటి? ఇదిగో నీకు ఇష్టమైంది. థ్యాంక్స్. ఏంటి జంపా? ఎవరికి చెప్పనులే.
మరి నాకు కూడా కొంచెం ఇస్తే అవునా ఆ. నేను కూడా చాలా రోజుల నుంచి మీకు కొట్టిద్దాం అనుకుంటున్నా మరి ఆలస్యం ఎందుకు ఇచ్చే 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 ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు. నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. మనకు వేరే దారి లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నీ కళ్ళలోంచి ఎప్పుడు నీళ్లు రానివ్వను. అవును సోనియా, మనం వైజాగ్ వెళ్ళాక లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. మనకి ఏ ప్రాబ్లం ఉండదు. డ్రైవర్, కార్ ఆపు. హాయ్ సీను. హాయ్ సోనియా. ఏంటి సోనియా ఎక్కడ ఆపావు? ఇతను సీను అని, ఇతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నా. సీను, జస్ట్ 2 minutes. యా షూర్. సారీ మదన్, ఇంకా నన్ను నేను మోసం చేసుకోలేను. నా స్వార్థానికి నిన్ను నేను వాడుకున్నాను, నన్ను క్షమించు. అవును మదన్, చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు సీతలాగా ఉండాలని అందరూ నూరు పోస్తూ ఉండేవారు. ఈ ప్రపంచంలో రాముడు లాంటి అబ్బాయిలే లేనప్పుడు మేం మాత్రం సీతలాగా ఎందుకు ఉండాలి? ఈ థాట్తోనే చాలామంది అమ్మాయిలు రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారు. అలాగే నేను కూడా రాంగ్ స్టెప్ వేశాను. డబ్బును మొగుడిని చేసుకుంటే అన్నీ పొందొచ్చు అనుకున్నా, కానీ లైఫ్ని మిస్ అయ్యా. ఇదిగో ఇప్పుడు మళ్ళీ లైఫ్ని వెతుక్కుంటూ బయలుదేరాను. సీను రాముడో రాక్షసుడో చెప్పలేను, కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను మాత్రం ఈ రోజు నుంచి సీతలాగే బతకదలుచుకున్నాను. ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా లైఫ్లో సుఖంగా ఉండాలంటే సీతలానే బతకాలి. ఇది వినే వాళ్ళకి విడ్డూరంగా అనిపించవచ్చు, కానీ అనుభవించిన నాలాంటి దానికే తెలుస్తుంది ఇది నిజమని. చివరిగా ఒక మాట, మీ ఆవిడ అమాయకురాలు, పసిపిల్ల, తనకు అన్యాయం చేయాలి. రాంగ్ ట్రైన్ ఎక్కి రాంగ్ స్టేషన్లో దిగిన ఫూల్ని నేను. రైట్ ట్రైన్ దిగి రాంగ్ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న ప్యాసింజర్వి నువ్వు. రైట్ ట్రైన్ మిస్ అయ్యే లోపలే రైట్ ప్లేస్కి చేరుకుంటామని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. మదన్, నువ్వేంటి ఇక్కడ? ఎటెలాలో ఆలోచిస్తున్నాను. వాట్? అది ఏం లేదు. సరే, మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, పద వెళ్దాం. అంటే అది పదవయ్యా, నీ మొహమాట నువ్వును, పద. ఏంటి అక్కడే ఆగిపోయావు? రా లోపలికి రావయ్యా. రా కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏం తీసుకుంటావు? టీ, కాఫీ? వద్దు. పోనీ విస్కీ, బ్రాందీ? నాకు అలవాట్లేదు. సిగరెట్ తాగో, మందు తాగో, నువ్వేం మగాడివయ్యా బాబు. సరేరా, బెడ్రూమ్లోకి వెళ్దాం. ఎందుకు? నిన్నేం కొరుకు తినలే గాని రావయ్యా. ఎవరెత్తున? మా హస్బెండ్ మదన్ అని. నేను చెప్పానే, లావుగా ఉన్నా సెక్సీగా ఉంటాడని. తనే. నా గురించి మీ ఆయనకి ముందే తెలుసా? నేను ఎవరితో మాట్లాడినా ముందొచ్చి తనకే చెప్తాను. ఆ రోజు నువ్వు అడిగావు చూడు, పెళ్లికి ముందు ఎవరితో అయినా లవ్ స్టోరీ ఉందా అని, అది కూడా చెప్పాను. 2 రోజులు పడి పడి నవ్వారు. అసలు ఏమైంది? యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంటే. బైక్ మీద వస్తుంటే ట్రక్ గుద్దేసింది, వెన్నుపూస విరిగిపోయింది అన్నారు. మాట్లాడలేరు, కదలలేరు. లైఫ్ టైం బెడ్ రెస్ట్ అన్నమాట. ఏంటి అలా చూస్తున్నావు? సెక్స్కి పనికొస్తాడా లేదనే కదా నీ డౌట్? నీ గెస్ కరెక్టే.
పనికిరారు. అయినా భార్యాభర్తలంటే సెక్సువల్ రిలేషన్ ఒకటేనా? ఇంకేం లేదా? భార్యాభర్తలంటే కలిసి పడుకోవడం కాదు, కలిసి బతకడం. కష్టమైనా నష్టమైనా కలిసి పంచుకోవడం. ఇష్టపడి చేసుకున్నానయ్యా. ఇష్టపడ్డం అంటే ఎంజాయ్ చేయడం ఒక్కటే కాదు, ఎంత కష్టం వచ్చినా సరే చేసుకున్న వాడితో జీవితాంతం కలిసి ఉండడం. జీవితం అంటే ఒకరినొకరిని అర్థం చేసుకోవడమే మొదలు. ఏంటల్డు ఊరు వెళ్ళలేదా? ట్రైన్ మిస్ అయిందేమోనండి. లేదు. మరి ఎందుకు వెళ్ళలేదు? మాట్లాడవేంటాడు? ఓహో, రేపు వెళ్తావా? నేను అసలు టూర్కి వెళ్ళనండి, ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. మీకేమన్నా ప్రాబ్లమా? మీరు రండి. సర్లే పద. బావా ఏంటి? తీసుకో. ఏమైంటుందబ్బా? నీకిష్టమని. ఏమైంది బావా? విపరీతమైన నొప్పి. డాక్టర్ గారు వస్తున్నారు బావా, కొంచెం ఓపిక పట్టు. కొంచెం. అమ్మా, మీరేంటి వీల్ చైర్ ఎక్కారు? బాత్రూమ్ లో కాలు జారి పడ్డా. సేమ్ డైలాగ్. ఇంతకీ నీకేమైంది? మా ఆయనకి నడుం పట్టేసింది డాక్టర్. నడుం పట్టేసిందా? అయితే నీ పని అయిపోయింది. అంటే అర్థం కాలే? ఆ, నీ శోభనానికి శుభం కార్డ్ పడిపోయింది.